ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక మనం మొదటి అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయం వరకు మనం చదివితే మనకు అనేక ప్రశ్నలు కనిపిస్తాయి. వాటితో పాటు వెనువెంటనే జవాబును కూడా యాకోబు రాస్తూ వచ్చాడు. ఈ పత్రికను చదువుతూ ఉన్నప్పుడు సుమారుగా 21 ప్రశ్నలు కనిపిస్తాయి. ప్రతి ప్రశ్న వెనువెంటనే వెంబడే జవాబును కూడా రాస్తూ వచ్చాడు. ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చే గ్రంథం లేతే ఒక పత్రిక ఈ యాకోబు పత్రిక. ప్రతి క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి ఒక ఆలోచన, ఒక కౌన్సిలింగ్, ఒక అడ్వైస్ దొరికే పుస్తకం ఏది అని అంటే యాకోబు పత్రిక అని అంటాను. ఎందుకంటే చక్కటి సూచనలు, సలహాలు ఇవ్వబడినట్లుగా వీటిలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు చదివినటువంటి లేఖనంలో 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే మనకు ప్రశ్న కనిపించింది. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా జవాబు మనకు కనిపిస్తూ ఉంది. అంటే మన జీవితాలలో పలు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబు దేవుని మాటలోనే మనం వెతకాలి. దేవుని మాటలో నుంచే మనం తెలుసుకోవాలి. ఈ వచనాల్లో నుండి 4 రకాలైన ప్రార్థనల గురించి నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. 4 రకాలైన ప్రార్థనలు. మొదటి ప్రార్థన 13వ వచనంలో ఉంది. రెండవ ప్రార్థన 14, 15 వచనాలలో ఉంది. మూడవ ప్రార్థన 16వ వచనంలో ఉంది. 4వ రకమైన ప్రార్థన 17, 18 వచనాలలో ఉంది. చూడండి, ఈ వచనాలలో 4 రకాలైనటువంటి ప్రార్థనలకు వచ్చేవి యాకోబు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. వీటిని ఒక్కొక్కటి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. వాటిలో మొట్టమొదటి చూద్దాం. 13వ వచనం, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించనా అని ప్రశ్న వేస్తున్నాడు. సంగమా జాగ్రత్తగా వినండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? కష్టం సంభవించిందా? ఇరుకు సమయాలు సంభవించాయా? ప్రతికూల పరిస్థితులు సంభవించిందా అనే ప్రశ్న నాడే కాదు, నేడే కాదు, ముందున్నటువంటి సంవత్సరాలలో ఈ ప్రశ్న మనం వేస్తే ఖచ్చితంగా వచ్చే జవాబు ఏంటి అని అంటే, ఎస్, ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్. నేను ఏదో ఒక శ్రమ నుంచి వెళుతూ ఉన్నాను, ఏదో ఒక కష్టం నుంచి వెళుతూ ఉన్నాను, ఏదో బాధ నుంచి వెళుతున్నాను అనే స్వరము ఖచ్చితంగా మనకి వినిపిస్తూనే ఉంటుంది. వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఏదో ఒక సమస్యను గూర్చి, ఏదో ఒక శ్రమను అనుభవిస్తున్నట్లుగా వారి హృదయాన్ని పంచుకునేవారు మన చుట్టూ ప్రతి నిత్యం ఉంటూనే ఉన్నారు. అయితే సంఘములో ఉన్నవానికి, సంఘము వెలుపల ఉన్నవానికి ఉన్న తేడా ఏంటి అని అంటే, డిఫరెన్స్ ఏంటి అని అంటే, సంఘము వెలుపల ఉన్నవానికి శ్రమలో ఏం చేయాలో తెలియదు, కానీ సంఘములో ఉన్నవానికి శ్రమలో ఎలా ఉండాలో, ఏం చేయాలో, శ్రమను ఎలా ఎదిరించాలో, శ్రమను ఎలా దాటుకుని ముందుకు కొనసాగాలో తెలుసుకునే ధన్యత సంఘములో ఉన్నవానికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. సంఘము వెలుపల ఉన్న వారికి ఈ ధన్యత దొరకడం లేదు. అందుకే చాలా మంది వారి జీవితాల్లో శ్రమలో ఏం చేయాలో, ఎలా ఉండాలో అర్థం కానటువంటి పరిస్థితులలో, ఎలా అడుగులు వేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, గలిబిలి గందరగోళంలో, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు.
డబ్బుకు కొదవలేదు, పేరుకు కొదవలేదు. కానీ శ్రమను ఎలా జయించాలో, ఆ సఫరింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో, ఎలా అధిగమించాలో తెలియనటువంటి పరిస్థితి డబ్బు ఎవరిని మరణాన్ని ఆపలేకపోతుంది. పేరు కలిగినటువంటి పరిస్థితి కానీ మరణాన్ని ఆపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ద చర్చ్ హ్యాస్ ఎ బెనిఫిట్. చర్చ్ హ్యాస్ ఎ గ్రేట్ యాక్సెస్. ఒక గొప్ప ధన్యత ఏంటి అని అంటే, ఆ శ్రమలో నీకంటూ ఒక నిరీక్షణ ద్వారాన్ని, ఆలోచననిచ్చే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాలలో పొందిపరిచి మనందరితో పంచుకుంటున్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంగమా, ఈరోజు నీవు వ్యక్తిగతంగా శ్రమ నుంచి వెళుతున్నాను అని అనుకుంటే గనక ఈరోజు నీవు చేయవలసిన ఒకే ఒక పని ఏంటి అని అంటే, బైబిల్ ఇస్తున్న సలహా ఏంటి అని అంటే, ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఆ స్క్రిప్చర్ ఒకసారి చదవండి. అతడు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి బిగ్గరగా. వ్యక్తిగతంగా చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేయవలసింది సంఘం కాదు. జాగ్రత్తగా వినండి. నేను శ్రమ నుంచి వెళుతున్నానండి, సంఘం నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయట్లేదండి అని అన్నావంటే కనుక నీకు వాక్యం సరిగ్గా నువ్వు నేర్చుకోలేదు, తెలుసుకోలేదు, చదవలేదు. అంటే సంఘం ప్రార్థన చేయొద్దని అంటాం కాదు నా ఉద్దేశం. సంఘం ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది కాబట్టి నువ్వు ఊరకనే ఉండడానికి వీల్లేదు. శ్రమ ఎవరిది? శ్రమ ఎవరిది? ఇబ్బంది ఎవరిది? కష్టం ఎవరిది? వేదన ఎవరిది? నలిగిపోతున్నది ఎవరు? నీవు, నేను వ్యక్తిగతంగా. నీవు ఆ పరిస్థితి నుంచి వెళుతున్నప్పుడు యు నో ద పెయిన్. ఆ బాధ నీకు తెలుసు, ఆ వేదన ఎలా ఉంటుందో నీకు తెలుసు, ఆ శ్రమ కలిగించినటువంటి ఒత్తిడి నీకు తెలుసు, ఆ శ్రమ కలిగించినటువంటి మానసిక వేదన నీకు తెలుసు, కృంగిపోయినటువంటి పరిస్థితి నీకు తెలుసు, ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో గలిబిలి గందరగోళంలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ టైం నీకు తెలుసు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు కమ్ అండ్ ప్రే ఫర్ యూ. డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు కమ్ అండ్ ప్రే ఫర్ యూ. ఇట్స్ యువర్ టైం. అది నీ సమయం, నీవే ప్రార్థించాలని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు లేదా ఆమె చేయవలసిన పని ఏంటి అని అంటే, నా శ్రమలో నుండి నాకు విశాలతనిచ్చే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. నా శ్రమను తొలగించే దేవుని సన్నిధిలో నేను మోకరించాలని నీవు అర్థం చేసుకో. నా కష్టాన్ని తీర్చే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని వెంటనే ఆలోచన కలిగి ఉండు. నా కన్నీటిని తుడిచే దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాలి అన్న ఆలోచనలోనికి రా. త్వరపడు ఆలోచనలోనికి రా. కాలయాపన చేయొద్దు, కాలక్షేపం చేయొద్దు, ఆలోచిస్తూ కూర్చొద్దు. నువ్వు ఆలోచించినంత కాలము పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది, పరిస్థితి ఇంకా నిన్ను నలగొడుతుంది, శ్రమ ఇంకా ఎక్కువ అవుతుంది. మూరుడు తగ్గదు కానీ మరింతగా పెరిగి నిన్ను మానసికంగా కృంగదీస్తుంది, నిన్ను మానసికంగా డిజేబుల్ చేస్తుంది, మెంటలీ డిజేబుల్ చేస్తుంది నిన్ను. చర్చ్ జాగ్రత్త. ఇట్ విల్ డిజేబుల్ యూ. నిన్ను మానసికంగా కృంగదీస్తుంది, మానసిక వైకల్యానికి నీవు దారితీస్తుంది. అందుకే ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ఆలోచన, యాకోబు ద్వారా రాయించినటువంటి మాట ఏంటి అని అంటే, నీవు శ్రమ అనుభవిస్తుంటే గనక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. శ్రమలో నుంచి వెళుతున్నావు కాబట్టి, బాధ నుంచి వెళుతున్నావు కాబట్టి ఆ భారభరితమైన ప్రార్థన నీ నోట వస్తుంది. ప్రభువా, భరించలేని మోయలేని భారాన్ని కలిగి ఉన్నాను, గుండెలో బరువెక్కిన హృదయంతో ఉన్నాను, ఏం పాలు పోవడం లేదు, నా ముందు అంతా కూడా మూయబడిన పరిస్థితులుగా ఉన్నాయి, కలవరం ఎక్కువగా కనిపిస్తూ ఉంది, పరిస్థితి ఇంకా క్లిష్టంగా జటిలంగా మారిన పరిస్థితి, ఈ శ్రమలో నుండి ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితి, నా శక్తి చాలదు, నాకు నా జ్ఞానము చాలదు, నా బలము చాలదు, నా యుక్తి చాలదు, నా ఆలోచన చాలదు, నా ప్రణాళికలు చాలవు. ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రావాలి అని అంటే
నీవు మాత్రమే నాకు సహాయము చేయగలిగిన వాడవు, నీవు మాత్రమే నన్ను బయటకు తీసుకుని రాగలవు, నీవు మాత్రమే నన్ను విమోచించగలవు, నీవు మాత్రమే నన్ను నడిపించగలవు, నీవు మాత్రమే నా శక్తి చాలదు ప్రభువా, నీవు మాత్రమే యు అలోన్ అని దేవుని సన్నిధిలో భారభరితమైన హృదయముతో, భారము నిండిన హృదయముతో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయములో నుండి వస్తున్న భారములో నుంచి వస్తున్న కన్నీటి ప్రవాహములో నుంచి ప్రతి పరిస్థితి, ప్రతి శ్రమ, ప్రతి క్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా వాష్ అవుట్ అయ్యే పరిస్థితులుగా మార్చబడతాయి. ఆమేన్. వాష్ అవుట్ అవుతాయి, కడగబడతాయి. అవన్నీ కూడా కొట్టుకుని పోయేటట్లుగా దేవుడు ఆ సమయంలో నీ ప్రార్థనను బట్టి ఆయన చేసే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రభు ఇస్తున్నటువంటి ఆలోచన, శ్రమ సంభవించిందా? మౌనంగా ఉండొద్దు. ఎవరో వచ్చి ప్రార్థన చేయాలని ఎదురు చూస్తూ కూర్చోవద్దు. మోకరించు. ఈ మాట చదువుతున్నాడు మళ్ళీ నాకు అనిపించినటువంటి మాట ఏంటి అంటే, ఏ శ్రమను వస్తే ప్రార్థన చేయాలి అని ఆలోచిస్తే ఫలానా శోధన, ఫలానా శ్రమ వస్తే మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం లేదు. ఇట్స్ ఎ ప్రైవేట్ అండ్ పర్సనల్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి. వర్స్ 13 13వ వచనం ఏం చేయాలంటే, ఇట్స్ ఎ ప్రైవేట్ అండ్ పర్సనల్ ప్రేయర్. ఇది వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేయవలసినది. అది నీ శ్రమ, నీ ఛాలెంజ్, నీ సవాలు. ఇట్స్ యువర్ ఛాలెంజ్, నాట్ సంబడీస్ ఛాలెంజ్. ఇట్స్ యువర్ ఛాలెంజ్. సో బర్డెన్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే, భారం ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే నీకే ఉంటుంది. నేను వెళ్ళే పరిస్థితి నీవు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేవు. నీ వెళ్ళే పరిస్థితిని నేను పరిపూర్ణంగా అర్థం చేసుకోలేను. వింటాను, నాకంటూ ఒక అవగాహన ఉంటుంది, అంత మేరకే నేను దాని గురించి ఆలోచిస్తాను. కానీ ఆ డెప్త్, ఆ లోతు ఉందే, ఆ లోతులోనికి నేను వెళ్ళకపోవచ్చు. ఆ లోతు నిన్ను నలిపేస్తుంది, నిన్ను కదిపేస్తుంది. ఆ డెప్త్లో నుంచి వచ్చే ప్రార్థన ఉందే, అది పరిస్థితులు మార్చేది. అందుకే నీకే నేర్పిస్తున్నాడు ప్రభు, నిన్ను ప్రోత్సహిస్తున్నాడు ప్రభు. నీవు మోకరించడం అలవాటు చేసుకో. నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నీవు కన్నీరు కాచడం అలవాటు చేసుకో. నీవు దేవుని సహాయం కొరకు ఎదురు చూడటం అలవాటు చేసుకో. దేవుని దక్షిణ హస్తం కొరకు ఎదురు చూడటం అలవాటు చేసుకో. దేవుని యొక్క బాహుబలం కొరకు ఎదురు చూడటం అలవాటు చేసుకో. దేవుని యొక్క కరుణా హస్తము కొరకు ఎదురు చూడటం అలవాటు చేసుకో. దేవుని యొక్క కృప కలిగిన కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా నీవు దేవుని దగ్గర అప్పగించుకో, ప్రార్థించు. ఈ వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం అనేది నేటి దినాలలో కరువు అవుతుంది, కొదువు అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ని మూసేస్తున్నారు చాలామంది. ఈ ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని నేర్పించడానికి బదులుగా వీఆర్ దేర్ టు ప్రే ఫర్ యూ అని చెప్పే ఆన్లైన్ ప్రేయర్స్ చాలా వచ్చాయి. నేను వాటికి అగనిస్ట్ కాదు, కానీ సంఘాన్ని అంటే నిన్ను ఒక అనుభవానికి దూరం చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త. వారి వ్యక్తుల ప్రార్థనల మీద ఎల్లప్పుడూ నువ్వు ఆధారపడేటట్లుగా చాలామంది సేవకులు చేస్తున్నారు. జాగ్రత్త. నిన్ను ఒక అనుభవం నుంచి దారి మళ్ళిస్తున్నారు. ఒక అనుభవంలో నువ్వు ఎదగకుండా కాల్ మీ అనే స్వరం నీకు వినబడతా ఉంది. నేనంటాను, ప్రార్థన చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ నిన్ను వాక్యానుసారమైన అలవాటు, వాక్యానుసారమైన పద్ధతిలో నుంచి నిన్ను దూరం చేస్తూ నీవు అసలు దేవుని సన్నిధిలో మోకరించకుండా చేసేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కానే కాదు. ఈరోజు దైవజనులుగా మరొకసారి చాలా గట్టిగా తెలియచేస్తూ ఉన్నాను. శ్రమ నీది, సవాలు నీది, పరీక్ష నీది, సవాలు నీది. ప్రార్థించవలసింది కూడా నీవే. మరి సంఘం కూడా చేస్తుందండి. సంఘంలో భాగమై ఉన్నావు కాబట్టి నిన్ను గురించి తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది. కానీ నీ మోకాళ్ళు వంగడం మాత్రం ఆగకూడదు. నీవు దేవుని వైపుకి చూడటం మాత్రం ఆగకూడదు. నీ యుద్ధం నువ్వే చేయాలి. ఆమేన్. నీ యుద్ధం నువ్వే చేయాలి. దేవుని శక్తిని పొందుకుని చేయాలి. నిరీక్షణతో చేయాలి. విశ్వాసంతో చేయాలి. కనిపెట్టి చేయాలి. ఆ మబ్బు తొలగించబడేంత వరకు కూడా నీ యుద్ధము, నీ పోరాటము నీవు చేయాలి. సంఘం ఖచ్చితంగా చేస్తుంది. నువ్వు సంఘం వెలుపల లేవు, సంఘములో ఉన్నావు. నువ్వు వెళుతున్న బాధ అంత అర్థం కాకపోవచ్చు, కానీ
నా ప్రియ సహోదరుడు సహోదరి వెళుతున్న ఈ భారం, ఈ యొక్క శ్రమలో నుండి, కష్టంలో నుండి తొలగించు ప్రభువని, తప్పించు ప్రభువని ఖచ్చితంగా సంఘము ప్రార్థన సహాయం నిశ్చయంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కానీ నీ పోరాటము, ప్రార్థన ఏ రోజు నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏదైనా కావచ్చు. మేబీ యు ఆర్ అప్రెస్డ్, నువ్వు అణిచివేయబడుతున్నావేమో, అది నీ శ్రమేమో. తలాంత్ ఉంది, జ్ఞానం ఉంది, కానీ యు ఆర్ అప్రెస్డ్ అండ్ స్టిల్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అప్రెషన్. అణిచివేయబడుతున్నా, నీ సామర్థ్యము బయటకు రాకుండా అణిచివేయబడుతున్నా, నీ తలాంతు బయటకు రాకుండా అణిచివేయబడుతున్నా, మాటలతో నిన్ను అణిచివేస్తున్న పరిస్థితులు, వ్యక్తులు నీ చుట్టూ ఉన్నప్పుడు, ప్రభువా నన్ను అణుచువారు ఉన్నారు, నన్ను తరుమువారు ఉన్నారు, నా సామర్థ్యాన్ని బయటికి రాకుండా అణగదొక్కేవారు నా చుట్టూ ఉన్నారు, ప్రభువా ఈ పరిస్థితులను నేను జయించే శక్తి నాకు దయచేయి. నీవు ద్వారము తెరిచి నన్ను అణుచువారి విషయంలో నీ కార్యం జరిగించు ప్రభు అని ప్రార్థన చేయి. హల్లెలూయా. మేబీ యు ఆర్ అప్రెస్డ్, అది నీ శ్రమ కావచ్చు. అణిచివేయబడుతున్నావు, అది నీ శ్రమ కావచ్చు. ప్రార్థించు. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్, హింస నుంచి వెళుతున్నావేమో. బైబిల్స్ పంచుతున్నటువంటి సమయంలో కొందరు మతోన్మాదులు చేసినటువంటి పనిని గురించి మీరు వినే ఉంటారు. విన్నారా? బైబిల్స్ పంచుతూ ఉంటే వచ్చి ఆ బైబిల్స్ అన్నీ తీసుకుని మొత్తం కాల్ చేశారు. బైబిల్స్ అన్నీ కాల్ చేశారు. మరికొన్ని ప్రాంతాలలో ఇంకా శ్రమను ఎలా అనుభవిస్తున్నారు అంటే శారీరక దాడి కూడా జరుగుతూ ఉంది. మరికొందరి మీద నువ్వు క్రైస్తవుడై ఉన్నందును బట్టి, విశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని బట్టి, క్రీస్తు మీద విశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని బట్టి మానసిక పర్సిక్యూషన్ కూడా జరుగుతుంది, మానసిక దాడి కూడా జరుగుతుంది. మానసిక దాడి ఏంటి? నీవు గనక చర్చ్కి వెళ్తే, నీవు గనక యేసు ప్రభు అని వెళితే నీకు రావాల్సినవి రాకుండా చేస్తాం అని భయపెట్టే మానసిక పర్సిక్యూషన్ కూడా ఉంది. గమనించు, నీవు ఏ పరిస్థితి నుంచి వెళుతున్నావో, నువ్వు ఏ శ్రమ నుంచి వెళుతూ ఉన్నావో, వాక్యం బలపరిచే మాటలు కొన్ని 1-2 మాటలు తెలియచేస్తాను చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, 16వ వచనం, ఈ 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా మాటలు చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్, ద వర్డ్ సేస్ యు ఆర్ బ్లెస్డ్. 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను, నీకంటే ముందు కూడా అలాగే నిందించబడిన వారు ఉన్నారు, నీకంటే ముందుగా అవమానాల నుంచి వెళ్ళిన వారు ఉన్నారు, మీకంటే ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు, ప్రభు నమ్మినటువంటి విశ్వాస జనాంగము, వారి మీద అబద్ధ మాటలు పలకబడినాయి, వారిని గూర్చి చెడుగా చెప్పబడ్డాయి, వారిని కించపరిచిన పరిస్థితులు ఉన్నాయి, వారి సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు సెలవిస్తున్న మాట, సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి గమనించండి, నాకే కొత్తగా ఎదురవుతుంది ఏంటి, నాకే ఇలా ఎదురైంది కొత్తగా అని నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే యాడ్ చేశాడు ఇంకొక ముక్క, ఏమనంటే పూర్వమందుండిన ప్రవక్తలను, మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. హింసించబడిన వారు నీకు ముందు ఉన్నారు. ఇఫ్ దట్ ఈస్ యోర్ ఛాలెంజ్, దట్ ఈస్ యోర్ సఫరింగ్, పర్సిక్యూషన్ ఈజ్ యోర్ ఛాలెంజ్ అండ్ సఫరింగ్, గుర్తుపెట్టుకో. మీకు ముందుగా అలాగే ఆ పరిస్థితి నుంచి వెళ్ళిన వారు ఉన్నారు, కానీ ఎక్కడ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వారు దేవుని వైపుకి చూస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, స్టెఫను ఏం చేశాడు? యాక్ట్స్ చాప్టర్ 7లో ఆఖరులో ఏం చేస్తున్నాడు? హీస్ ప్రేయింగ్. ఏం చేస్తున్నాడు? ప్రేయింగ్, ప్రార్థన చేశాడు. ప్రభువా
వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియట్లేదు ప్రభు. వైల్ హీస్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్, కళ్ళ ముందే మరణం కనిపిస్తుంది, కళ్ళ ముందే మరణం కనిపిస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు ప్రభు, వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియటం లేదు, క్షమించు. యేసు ప్రభు లైఫ్ని ఇట్టే కనపరిచాడు అక్కడ. ప్రభుని యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి మాటను స్టెఫను తన మీద రాళ్ళు కొట్టబడుతూ ఉన్నప్పుడు చాప్టర్ 7:59 ప్రభువునికి వచ్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని ప్రభు వారి మీద ఈ పాపము మోపమని గొప్ప శబ్దంతో పలికను, ఈ మాట పలికి నిద్రించాను. గమనించండి, ప్రార్థించాడు. మరికొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తాను, గమనించు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, ఫరో అధికమైన పనిని పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటి? వారు శ్రమలో నుంచి వెళుతున్నారు, వారు కష్టంలో నుంచి వెళుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటి? ఐగుప్తులో మొర్ర పెట్టేది. పెద్దగా చెప్పండి అన్నమాట. శ్రమ వారిది కదా, అంతకుముందు నొప్పి అనిపించలేదు, అంతకుముందు బాధ అనిపించలేదు, అంతకుముందు అరాకొరా ప్రార్థన, లైఫ్ వెళ్తా ఉంది. కానీ ఒక్కసారిగా బలంగా హిట్ చేసింది. ఫరో నెత్తి మీద ఇంకా ఎక్కువ భారం పెట్టాడు. అప్పుడు మొదలైంది మొర, క్రై. అప్పుడు మొదలైంది మొర. హన్నా తన జీవితంలో అవమానాలను ఎదుర్కొంటుంది. ఇంటిలో ఏం చేసింది? శ్రమలో నుంచి వెళుతుంది, మానసిక ఒత్తిడిలో నుంచి వెళుతుంది. ఏం చేసింది? శ్రమ కలిగనా ఆమె ప్రార్థన చేయవలను. హన్నా ప్రార్థించింది. ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల కాలంలో ఆయా శత్రువుల చేతి కిందకి వెళ్ళిపోయారు. దేవుడు అప్పగించాడు. దేవుడు వద్దన్న పని చేస్తున్న సమయంలో 7 సంవత్సరాలు ఇలా వారు ఒత్తిడిలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు, నష్టంలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు, అప్పుడు మరలా ఏం చేశారు? వారు మొర్ర పెట్టారు. శ్రమ ఎక్కువైంది, తట్టుకోలేకపోతున్నారు. కష్టం అంతా కూడా బూడిద పాలైపోతుంది, కష్టం అంతా కూడా శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది. అరే అనుభవిద్దాం అనుకునే లోపు అమ్మా ఇంత చక్కటి పంట వచ్చింది అని సంతోషించే లోపే అలా చూస్తుండగానే మిడతల దండు వచ్చినట్లుగా వస్తున్నారు, మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నారు. భరించలేకపోయారు. భరించలేని స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కష్టం ఎక్కువైపోయిన సమయంలో అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. శ్రమ కలిగింది, ప్రార్థన మొదలైంది, దేవుని కార్యము మొదలైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం నేర్పించే సంగతి ఇదే. శ్రమ కలిగినా, బాధ కలిగిందా, నష్టం నుంచి వెళుతున్నావా, శ్రమ నుంచి వెళుతున్నావా, ఈరోజు నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి. నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి. సంఘమా, your brother and sister, కాలయాపన చేయొద్దు, ఇంకా నష్టాల గోతిలోనికి పోవద్దు, ఇంకా కోరికను పోవద్దు. అందుకే ప్రభు నీకు ఇస్తున్న సలహా, ఆమె ప్రార్థన చేయవలెను. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో భావోద్వేగ సంక్షోభం నుంచి వెళుతున్నావేమో, నిరాశ అనే శ్రమలో నుంచి వెళుతున్నావేమో, ఛాలెంజ్ నుంచి వెళుతున్నావేమో, వైవాహిక కలహాల నుంచి వెళుతున్నావేమో, మ్యారిటల్ స్ట్రైఫ్ నుంచి నువ్వు వెళుతున్నావేమో, స్పిరిచువల్ యాంగ్విష్ నుంచి వెళుతున్నావేమో, ఆధ్యాత్మిక వేదన నుంచి వెళుతున్నావేమో, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ నుంచి వెళుతున్నావేమో, ఆర్థిక ఒత్తిడి నుంచి వెళుతున్నావేమో, లేదా ఫిజికల్ అఫ్లిక్షన్ నుంచి వెళుతున్నావేమో, శారీరక బాధ నుంచి వెళుతున్నావేమో, లేదా నీ జీవితంలో నీ స్పిరిట్, నీ సోల్ అండ్ బాడీ డిస్కంఫర్ట్లో నువ్వు కొనసాగుతున్నావేమో, ఈరోజు ఒకే జవాబు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. నువ్వు మోకరించు, నేను కార్యం చేస్తాను. ఆమేన్. నువ్వు ప్రార్థించు, నేను కార్యం చేస్తాను. హల్లెలూయా. ఒకే మాట, నువ్వు నా దగ్గర రా అంటున్నాడు, అంతే. ఆమేన్. ఒక మాట అంటున్నాడు, యు కమ్ టు మీ, నువ్వు నా దగ్గర రా, నేను కార్యం చేస్తాను. ఆమేన్. ఒక చక్కటి ఆలోచన ప్రభు విరిచి పంచుతున్నాడు ప్రతి ఒక్కరికి. డెసిషన్ ఈజ్ యువర్స్. నీవు ప్రార్థన చేయగలిగితే గనక దేవుని కార్యాలను చూడగలుగుతావు. ఆమేన్. ఈ మాటను చదువుతున్నప్పుడు ఇంకొక ఆలోచన ఏంటంటే, ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ ప్రార్థన చేయాలి? శ్రమ కలిగింది కదా, ఇప్పుడు నేను ఎక్కడ ప్రార్థన చేయాలి? ఇస్ దర్ ఎనీ ప్లేస్? శ్రమ కలిగింది కాబట్టి ఫలానా స్థలంలో ప్రార్థన చేయాలి అనేది ఏదైనా ఉందా? ఇస్ నథింగ్ లైక్ దట్.
యెహోషాపాతు ఒక మాట అన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి, చక్కటి మాట అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2 Chronicles chapter 20:8. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుట నిలవబడి మా శ్రమలలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా అని చెప్తూ ఉన్నాడు. అక్కడ యెహోషాపాతుకు దేవుని మందిరం అందుబాటులో ఉంది. అందుకే అక్కడ ప్రత్యేకంగా కూడుకుంటూ, అయ్యా నీ సన్నిధిలో నీ మందిరంలో ప్రార్థన చేస్తే పరిస్థితి ఎలా ఉన్నా, కష్టమైన, శ్రమైన, కరువైన, యుద్ధమైన, ఏ పరిస్థితి అయినా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే మాకు జవాబు దొరుకుతుంది అని, అందుకే మందిరం కట్టబడింది, మరి నీ పేరు పెట్టబడింది, నీ నామ ఘనత కొరకు ఈ మందిరం కట్టబడింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించు, ఒకటి, నువ్వు ప్రార్థించదగిన స్థలం ఏది అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం. రెండవది, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. నీకు అనుకూలత ఉందా, దేవుని మందిరంలో పడేడు, దేవుని సన్నిధిలో మందిరంలోకి వచ్చి ప్రార్థించు. లేదా నువ్వు ఎక్కడ ఉంటే అదే రైట్ ప్లేస్, నువ్వెక్కడుంటే అదే రైట్ ప్లేస్. ఏ సమయంలో లేచి ప్రార్థన చేస్తే దట్స్ ద రైట్ టైం. మళ్ళీ చెప్తున్నా నీ మాట, నువ్వెక్కడ ఉండి ప్రార్థన చేస్తే అది రైట్ ప్లేస్ అండ్ ద రైట్ టైం. దట్స్ ద రైట్ టైం అండ్ ద రైట్ ప్లేస్. కాబట్టి ఖచ్చితంగా పలానా ప్రాంతం ప్రదేశంలోనే కూర్చుని ప్రార్థన చేయాలి అని నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బాధ కలిగితే ఎక్కడైనా ఏడుస్తామా, లేకపోతే కొన్ని చోట్ల ఏడుస్తారా? ఎక్కడైనా ఏడుస్తాం. ఎక్కడైనా ప్రార్థన చేయి, ఏ సమయంలో అయినా ప్రార్థన చేయి. వినడానికి ఆయన ఎప్పుడు కూడా నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్. వినడానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ విషయంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 ఈ వచనాలు చూద్దాం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? ప్రశ్న. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? ఏం చేయాలి అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. గమనించండి, మీలో ఎవరైనా రోగి అయి ఉంటే అతడు వారు ఏం చేయాలంట? సంఘపు పెద్దలను. ఇక్కడతో ఆగిపోతే, ఈ 14 వచనంతో ఆగిపోతే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏ బలహీనత వచ్చినా ఖచ్చితంగా పాస్టర్ గారు రావాలి, లేకపోతే సంఘస్థులు కొంతమంది వచ్చి ప్రార్థన చేయాలి అన్నట్లుగా ఉంటుంది ఈ వచనం దగ్గర ఆగిపోతే. కానీ 15, 16 వచనాలు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఆ బలహీనత రోగం ఎటువంటిది అని అంటే, అక్కడ రాయబడిన యాక్చువల్ టెక్స్ట్లో, గ్రీక్లో రాయబడినటువంటి టెక్స్ట్కి అర్థం ఏంటి అని అంటే, మంచాన పడి ఉన్న స్థితి. ఆ సమయంలో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడానికి సంఘపు పెద్దలను పిలిపించాలి అనే కాంటెక్స్ట్ అది. అన్ని విషయాల కొరకు కాదు. మళ్ళీ చెప్తున్నాను, సంఘం ఎప్పుడు నీ కొరకు ప్రార్థిస్తుంది. సంఘం ఎప్పుడు నీ కొరకు ప్రార్థిస్తుంది. చిన్న బాధ అయినా, చిన్న రోగమైనా, పెద్దదైనా, ఏదైనా సంఘం నీ కొరకు ప్రార్థిస్తుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి కాంటెక్స్ట్ యొక్క అర్థం ఏంటి అని అంటే, ఎక్స్ట్రీమ్లీ ఇల్, మోస్ట్లీ లైక్లీ బెడ్ రిడెన్. అసలు కదలలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, అసలు అవకాశమే లేదు, మంచం పట్టినటువంటి స్థితి, మంచానికి పరిమితమైనటువంటి స్థితి. ఆ వ్యక్తి తనకు తానుగా సమాజంలోనికి, అంటే మందిరం దగ్గరికి రాలేడు కాబట్టి అతడు ఏం చేయాలి? 4వ వచనం, అతడు సంఘపు పెద్దలను, అయ్యా నేను కాలు తీసి కాలు ఇగలేకపోతున్నాను, లేవాలంటే నడుము బలం చాటల్లా, నా వల్ల అవటం లేదు, తట్టుకోలేకపోతున్నా, చనిపోయే పరిస్థితి అనిపిస్తుంది నాకు, నా వల్ల కావటం లేదు, మీరందరూ వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అనే కాంటెక్స్ట్ 15, 16 వచనాలు మనకు చదివితే అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. అది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. గాడ్ విల్ రైజ్ హిమ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. తాను పడిన ఆ బెడ్ నుంచి, తను ఉన్న బెడ్ నుంచి, లేవలేని ఆ పరిస్థితి నుంచి దేవుడు అతనిని లేపును. దేవుని స్తోత్రం. అది కాంటెక్స్ట్. అక్కడ రాయబడిన లోతైన భావం అది. అయితే ప్రార్థించేవారు ఎలా ఉండాలి? ఎవరిని పిలవమంటున్నాడు? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అయితే సంఘ పెద్దలు ఎలా ఉండాలి? పేతురు ఒక మాట అంటాడు,
పెద్దలైన నేను పెద్దలైన మీతో ఒక మాట చెప్తున్నాను అని అంటాడు. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 1 Peter chapter 5 verse 1, 2 and 3. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడకబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఒక మాదిరికరమైన జీవితం, స్వార్థం లేని జీవితం, పరిశుద్ధమైన హృదయం, దేవుని చిత్త ప్రకారముగా అడుగులు వేసే జీవితం, దేవునికి ఇష్ట ప్రకారముగా అడుగులు వేసే జీవితం, దేవుని మీద ఆనుకునే జీవితం, విశ్వాసంతో ప్రార్థించే జీవితం కలిగి ఉన్నవారు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు. ఒక రోగి కొరకు ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే అపవాది క్రియల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించే వ్యక్తి విశ్వాసం లేకపోతే, ప్రార్థించే వ్యక్తి భయపడే వ్యక్తి అయితే గనక మొత్తం దెబ్బే. కారణం, నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు అక్కడ విశ్వాసం లేదు కాబట్టి క్రియ జరగదు. విశ్వాసం కావాలి, విశ్వాసంతో ప్రకటించాలి, విశ్వాసంతో ఆజ్ఞాపించాలి. ప్రభు యొక్క హస్తము ఆ బిడ్డను తాకుతుంది అని బలపరచాలి. ఆ వ్యక్తి విశ్వాసం ఇచ్చినట్లుగా ప్రోత్సహించాలి. ఇంత వర్క్ చేయాలి. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను. లేవలేని స్థితి, కదలలేని స్థితి. వారు వచ్చి ఏం చేస్తారు? వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన. అంటే నూనెలో గొప్ప శక్తి ఉన్నది కదా. చాలామంది నమ్మేది అదే. నూనెలో కాదు 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 దేవునిలో శక్తి ఉంది. నూనెను వాడమని ఒక మాట చెప్పాడు అంతే. నూనెలో శక్తి లేదు. ప్రార్థించే వారిలో కూడా శక్తి ఏమీ లేదు. దేవుడు నన్ను లేదా నిన్ను వాడుకుంటూ నూనెను కూడా వాడుకుంటున్నాడు. ఆయన తన కార్యం చేస్తాడు. కాబట్టి అల్టిమేట్గా స్వస్థపరిచేది ఎవరు? ఫైనల్గా స్వస్థపరిచేది ఎవరు? దేవుడే. దేవుడే. పాత నిబంధన గ్రంథం నుంచి మనం గమనించుకుంటూ వస్తే నూనెకు ఒక ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఇట్స్ ఎ సింబల్. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ పావురాకారము వలె వచ్చారు అనే మాట, అగ్ని నాలుకల వలె విభాగింపబడి అనే మాట అపోస్తుల కార్యంలో. అంటే అగ్ని చూడగానే పరిశుద్ధాత్మ, పావురం చూడగానే పరిశుద్ధాత్మ కాదు. ఇట్స్ ఎ సింబల్. ఆ కోణంలో నూనెను వాడుతూ ప్రార్థన చేయడం అనేది వాక్యానుసారం అంతే. నూనె వెనక పరిగెత్తొద్దు, స్వస్థపరిచే దేవుని హస్తం వైపు పరిగెత్తాలి. ఆమేన్. మన విశ్వాసం నూనె మీద కాదు ఉండాల్సింది, స్వస్థపరిచే దేవుని హస్తం మీద ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసం నూనె మీద కాదు, దేవుని నోటి నుంచి వచ్చే స్వస్థత, విడుదల మాట మీద ఉండాలి. ఆమేన్. మన విశ్వాసం ఆయన చూపు మీద ఉండాలి, ఆయన దయ మీద ఉండాలి, ఆయన కనికరం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3-4 విషయాల్లోనికి వెళ్దాం. 16వ వచనం చూద్దాం. 16. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. 3వ ప్రార్థన స్టైల్ ఏది అని అంటే, ప్రార్థన విధానం ఏంటంటే ప్రేయింగ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పండి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన అని చెప్పండి. చెప్పండి, మరొకసారి చెప్పండి. మరొకసారి ఈ మాట అందరూ కలిసి చదువుదామా? చదవగలిగిన వారందరూ కూడా 16వ వచనం ఒకసారి చదువుదాం. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థతను పొందునట్లు ఒకరికొరకు ఒకరు. తొందరపడి అన్నాను, అనుకోకుండా అనేసాను, ఇలా అనుకుని అన్నాను, నీ హృదయానికి గాయమైంది, నువ్వు నొచ్చుకున్నావు, పొరపాటు అయిపోయింది, నేను వాస్తవానికి అని అనకూడదు, అట్లా నేను వాస్తవానికి అలా చేసి ఉండకూడదు, నా వైపు నుంచి తప్పు జరిగింది, ఇది నీకు ఎంతో కష్టం కలిగించింది అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది పెద్ద విషయం కాదు కదా. పలుమార్లు యేసు ప్రభు బోధ నుంచి
ఈ పత్రికలన్నీ కూడా మనం గమనిస్తే పౌలు రాసినటువంటి పత్రికలలో కూడా దీన్ని చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒకరినొకరు క్షమించుకొనుడి అని అంటాడు. ఎక్కువగా వీటిని గురించి ఫోకస్ చేస్తూ వస్తామన్నాడు. కారణం, అన్ఫర్గివ్నెస్ అనేది నీలో కోపాన్ని కలిగిస్తుంది. ఆ కోపం అనర్థాలకు కారణం చేస్తుంది. అందుకే ప్రారంభంలోనే డీల్ చేసుకో అని సెలవిస్తుంది. ఒప్పుకోవడమే కాదు, రెండో మాట ఏమంటాడు, మీరు స్వస్థత పొందునట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. ఇది ఫోకస్, గమనించండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. నీ తోటి సహోదరుడు కొరకు ప్రార్థన చేయి. ప్రభువా మేలు చేయి, ప్రభువా క్షేమాన్ని ఇవ్వు, ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వు, వారి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వు, వారి బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వు. ఆ బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు శత్రువు యొక్క చూపు వారి మీద పడకూడదు ప్రభువా. వారి దీవెన మీద పరుల దృష్టి పడకూడదు ప్రభువా. అభిషేకంలో ఇంకా ముందు కొనసాగాలి ప్రభువా. నీ ఆత్మ నింపుదలు ఇంకా ముందు కొనసాగాలి ప్రభువా. ఆత్మఫలం ఫలించాలి ప్రభువా. అన్ని భాషల్లో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళాలి ప్రభువా. నీ పోలికలోనికి రావాలి ప్రభువా. నీవు చూచినప్పుడు ఫలములు ఫలించిన చెట్టు వలె ఉండాలి ప్రభువా. ప్రే ఫర్ వన్ అనదర్. ఆమేన్. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమేన్. ప్రార్థించు. నువ్వు అలా ప్రార్థించినప్పుడు ఆ క్షేమము వారి మీద నిలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ దీవెన వారి మీద నిలుస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను ప్రోత్సహించుకో. ఆసక్తితో ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగింది. మరలా ప్రార్థించినప్పుడు వర్షం పడింది. పలుమార్లు నేను మాట్లాడుతూనే వచ్చాను ఈ సందర్భానికి వచ్చి. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, నేను ఆయన సన్నిధిలో ప్రార్థించాను, నిశ్చయంగా నాకు దొరుకుతుంది సహాయం. ఆమేన్. నిశ్చయంగా ఆయన నా పక్షాన కార్యం చేస్తాడు. నిశ్చయంగా ఆయన నా పక్షాన కార్యం చేస్తాడు. ఈ ప్రార్థన జీవితాన్ని, విశ్వాసాన్ని కలిగి ముందు కొనసాగు. ప్రభు నిశ్చయముగా తన కార్యమును జరిగించునుగాక.